హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హిమ పవన్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నేనైతే ఇంకా శనగపప్పు వడలైతే చేస్తున్నాను. బయట వర్షం పడుతుంది కదా, అందుకని చెప్పేసి వేడివేడిగా ఏమన్నా తిందామని చెప్పేసి నేను ఇంకా వడలైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. 12 కలా వచ్చేసి శనగపప్పు అయితే నానబెట్టేశాను, మంచిగా వాష్ చేసేసుకుని. 4 కలా వచ్చేసి మంచిగా అయితే నానిపోయింది. మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి, వాటర్ ఏమీ లేకుండా. నెక్స్ట్ వచ్చి చిన్న అల్లం ముక్క కొద్దిగా, అంటే ఒక పచ్చిమిర్చి అయితే వేసేసుకుని కొంచెం పేస్ట్లో అయితే చేసుకోవాలి. అక్కడక్కడ కొంచెం పలుకుల్లా ఉంచుకుంటే పంట కింద తగులుతూ మనకు తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో మంచి టేస్ట్ రావాలంటే మనకైతే ఎక్కువ ఆనియన్స్, ఆకుకూర అయితే కంపల్సరీ అయితే పడాలి. నేనైతే ఇంకా పాలకూర, ఇంకా రెండు ఆనియన్స్ అయితే కట్ చేసి అయితే వేసుకున్నాను. ఇంకా కొత్తిమీర, పుదీనా అయితే లేవు, అందుకని చెప్పేసి కరివేపాకు వేసుకుని ఇంకా సాల్ట్ కూడా టేస్ట్కు తగ్గట్టు యాడ్ చేసుకుని మంచిగా కలిపేసుకుని అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను. ఈ లోపైతే ఇక స్టవ్ ఆన్ చేసుకుని ఇంకా కళాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. మనం పప్పు మిక్స్ చేసుకునేటప్పుడే వాటర్ లేకుండా అయితే మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేస్తే ఏమవుతుందంటే మెత్తగా అయిపోయి వడలు చేసుకునేటప్పుడు మనకైతే అసలు మంచిగా అయితే రావు. చక్కగా ఇలా ముద్దలాగా చేసుకున్నప్పుడు చక్క లడ్డూలా గట్టిగా అయితే ఉండాలి. అప్పుడైతే ఏమవుతుందంటే మనకు మంచిగా వడ అయితే వస్తుంది. ఇలా చిన్న చిన్న లడ్డూలా తీసుకుని చక్కగా హ్యాండ్ మీద పెట్టేసుకుని ఇలా వడలాగా అయితే ఇంకా అద్దుకోవడమే. ఇంకా ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే కొంచెం ముక్కలు అయితే అయిపోతాయి, ఎందుకంటే తడితడిగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కవర్ మీద కూడా అయితే చేసుకోవచ్చు. కవర్ కంటే మనకి ఇలా హ్యాండ్ మీద ఈజీగా ఉంటుంది, అలవాటు అయితే మంచిగా అయితే వచ్చి. ఈ లోపు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని మంచిగా అయితే వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైపోయిన తర్వాత ఇక వడలైతే ఒక్కొక్కటి అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే కలర్ వచ్చేస్తుంది, కానీ మధ్యలో పచ్చిగా ఉంటే, అదే మీడియం ఫ్లేమ్ అంటే చక్కగా రెండు పక్కల మంచిగా ఎగుతాయి, మధ్యలో కూడా పచ్చి అంటూ అస్సలు ఉండదు. అలా రెండు పక్కల తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేసిన తర్వాత ఒక టిష్యూ పేపర్ వేసుకుని ఒక గిన్నెలోకి అయితే చక్కగా ఇంకా తీసేసుకోవాలి. టిష్యూ పేపర్ వేసుకుంటే ఏమవుతుందంటే కొద్దిగా ఆయిల్ ఉన్నా సరే పీల్చేద్దని చెప్పేసి, అంతే, ఇంకేం లేదు. ఇక ఇందులో కాంబినేషన్ వచ్చేసి నేను పల్లీల చట్నీ అయితే చేశాను. ఇక మేమైతే బయట వర్షం పడుతుంటే చక్కగా వేడి వడలు అయితే ఎంజాయ్ చేస్తూ అయితే తిన్నాము. ఇక తినగానే నేనైతే ఇక మా హస్బెండ్కి అయితే టీ ఇచ్చేసాను. నేను మాత్రం కిచెన్ అయితే క్లీన్ చేసుకోవడం మొదలు పెట్టాను. ఏమన్నా చేసామంటే మనకైతే గిన్నెలో అవుతాయి, కిచెన్ కూడా కొంచెం మెస్సీ అయిపోతుంది కదా. నాకైతే అది క్లీన్ చేసే వరకు మనస్తృప్తిగా తినలేను, నిద్రపోలేను, అలా ఉంటుంది. ఇక వెంటనే గిన్నెలన్నీ కడుక్కేసుకుని కిచెన్ అంతా అయితే క్లీన్ చేసుకున్నాను. వడలు నచ్చినాయో లేదో నాకైతే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye. Do subscribe.